రీసెంట్ గా మొన్న న్యూస్ చదివామా, అదేదో జర్మన్ కంపెనీ అంట. మనం సచ్చాక మన బాడీ తీసుకెళ్లి ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ లో ప్రిజర్వ్ చేసి ఎన్ని సంవత్సరాలైనా మన శవంతో శవాసనమే ఇచ్చి మన శవాన్ని మూలట్లా పడమింగి ఉంచుతుందంట. ఎందుకంటే రేపు పొద్దున ఒక కోన్ కిస్కా గొట్టంగాడు వచ్చి ఏదో ఒక కొత్త టెక్నాలజీ కనిపెడితే ఆ టెక్నాలజీతో మళ్ళీ మనం బతకచ్చంట. నా లవడాలో వెరైటీ మనుషులు వెరైటీ పనులు ఏంటో వీళ్ళు అప్పుడే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఫ్యూచర్ కి వెళ్ళిపోతున్నారు. పాస్ట్ గురించి మర్చిపోయారు. ఆ పాస్ట్ లో మనకి ట్రామా ఇచ్చిన టిక్ టాక్ యాప్ గురించి మర్చిపోయారు. టిక్ టాక్ చేస్తామా, టిక్ టాక్ చేస్తామా. ఆ టిక్ టాక్ యాప్ లో కొంతమంది టిక్ టాకర్స్ అలా వీడియోస్ తో మనకి ఇచ్చిన డిప్రెషన్ గురించి మర్చిపోయారు. అరే బక్కోడా, నీ కాల్ మొక్తారా బాయ్, ఇంకోసారి ఆ బ్లాక్ కలర్ షీట్ వేసుకొని మాత్రం బయటికి వెళ్ళకరా బాబోయ్. మీరు ఈ వీడియోకి ఒక లైక్ మింగి ఛానల్ కి సబ్స్క్రైబ్ మింగని చెప్తా. ఈ రోజు ఈ వీడియోలో ఈ టిక్ టాక్ గాలకి తోడికే ఫోడికే సింపిపారు మింగుదాం. నాటకాలు ఆడుతున్నావు నువ్వు, అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావు? అరిగిపోయిన టేబుల్ కౌంటర్ బోర్కు వచ్చినట్టు చెప్పిన మాట మళ్ళీ చెప్పి చేసిన యాక్టింగ్ మళ్ళీ చేస్తావేంటక్క? నాకు ఈ వీడియోస్ వద్దు. కానీ ఏం చేస్తాం, రోజు చేయడానికి నీ వీడియోస్ చూడటం తప్పట్లా, నీ క్రింజ్ భరించాల్సి వస్తుంది. నువ్వు ఉప్పల్ బాల్ అయితే ఈడవుడు అమలాపాల అక్క అని నాకు విషయం సగం వినడానికి చిరాకు. అలాంటి నువ్వు ఈడకొచ్చి ఒకే డైలాగ్ ని 100 సార్లు చెప్తున్నావు. పిచ్చండి ఇది. లూజ్ మోషన్ ని స్లో మోషన్ లో క్యాప్చర్ చేసినట్టు ఆ వీడియో ఏందక్క? కొంపతీసి ముందుకు టిల్ట్ అయ్యి స్వాగ్ అనుకుంటున్నావా ఏంటి? ఈ ఒక్క వీడియోతో ఎంత మీమ్ స్టఫ్ ఇచ్చావో నీకు తెలుసా? నేను చూపిస్తా, నువ్వు చూడు. ఓవర్ ప్యాంపర్డ్ పెళ్లి కూతురు పెళ్లి చూపులో నీ కుకింగ్ వచ్చా అని అడిగినప్పుడు తను సిగ్గుపడుతూ ఇచ్చే ఆన్సర్ ఏమో తెలీదు. భార్యాభర్తలు గొడవైనప్పుడు భార్య భర్తతో నీకు డైవర్స్ ఇస్తా అంటే భర్త దానికి నిజమేనా అని అడిగినప్పుడు వైఫ్ దానికి ఎటకారంగా ఇచ్చే ఆన్సర్ ఏం డౌటా. 2 వీక్స్ స్టార్టింగ్ తర్వాత క్రష్ ని డేట్ కి వెళ్దామని అడిగినప్పుడు దానికి క్రష్ ఇచ్చే ఆన్సర్ ఏ ఎందుకు. నెక్స్ట్ టిక్ టాక్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. టిక్ టాక్ ఈ క్రింజ్ కాదురా మావా, క్రింజ్ ఈజ్ టిక్ టాక్. లేకపోతే ఏముందనరా ఈ వీడియోలో దొండకాయ కళ్ళు పెద్ద చేసి చూస్తే ట్రాన్సిషన్ అయిపోదు, అక్కడ క్రింజ్ అవుతుంది అక్కడ. చిచి, అప్పట్లో ఇవి జనాలు ఎలా ఫేమస్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఏంది పిల్లక్క, ఇది డాన్సా? ఇది డాన్సా? ఇది డాన్స్ అయితే ఇది కూడా డాన్సే, ఇది కూడా డాన్సే, ఇది కూడా డాన్సే. డాన్స్ ఏమంటే ఎండాకాలం ఫిక్స్ వచ్చినట్టు అలా ఎగురుతావేంటక్క? సరిపోయారు ఇద్దరు. ఇడ్లీకి సాంబార్ కాంబినేషన్ లాగా, నూడిల్స్ కి కెచప్ కాంబినేషన్ లాగా, నానికి క్రింజ్ చేయడంలో పింకీ కాంబినేషన్ సూపర్ రా. నువ్వు వదిలేస్తే నేను చచ్చిపోతాను అనుకున్నావా? నువ్వు అబ్బాయివి, ఆక్సిజన్ వి కాదు. డైలాగ్ వేస్తే వేసావు గానీ ఆ పేకకి ఇంకొంచెం టైట్ గా కట్టుకోవాల్సింది, మాకు టార్చర్ తగ్గేది. వావ్, వాట్ ఎన్ యాటిట్యూడ్, వాట్ ఎన్ నిబ్బీ బిహేవియర్. నువ్వేమనుకోనంటే నేను నీకు చెప్తా. నువ్వు చిన్నప్పుడు వచ్చాం కోర్టు మూవీ హీరోయిన్ బేబీ శ్రీదేవిలా ఉన్నావు తెలుసా? అది కూడా కరెక్ట్ కదా సార్. ఇప్పుడు అమావాస్య పూట ఫ్రెష్ గా నిద్రలేసి వచ్చిన జాంబీల్ లాగా కెమెరా వైపుకి అలా చూస్తున్నారు. సరే మీ గురించి కాసేపు పక్కన పెట్టండి, మధ్యలో ఫన్ బకెట్ భార్గవ్ గాడు ఎందుకు వచ్చాడు? మొగ్గ మీద పింపుల్ వచ్చినట్టు ఫేస్ సిరాగ్గా పెడుతున్నాడు. అప్పట్లో ఈ ఫన్ బకెట్ భార్గవ్ గాడిది ఫేస్ వాష్ అని చెప్పి ఒక వీడియో ఉండేది. చెప్తున్నాగా ఆ వీడియోకి ఈడీ తప్ప ఇంకెవరికి నవ్వు రాదు. ఫేస్ వాష్ 10 రూపీస్, ఫేస్ వాష్ 10 రూపీస్, ఫేస్ వాష్ 10 రూపీస్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఫేస్ వాష్ 10 రూపీస్. ఫేస్ వాష్ 10 రూపీస్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఫేస్ వాష్ 10 రూపీస్. yes మేడం. 1 సెకండ్ మేడం. ఫేస్ వాష్ 10 రూపీస్. 10కి 10కి ఫేస్ వాష్ అమ్మి దాన్ని కామెడీ అనుకుంటున్నాడు పాపం పప్రిగాడు. వీడు చేసేది కామెడీ అంటే ఎవడన్నా నోటితో నవ్వడు, ముట్టితో నవ్వుతాడు. అమ్మా ప్లీజ్ కామెంట్ మీ, అమ్మా ప్లీజ్ షేర్ మీ, అమ్మా ప్లీజ్ ఫాలో మీ. అరే నీకన్నా నేనే కొంచెం నయ్యాను రా, లైక్లు షేర్లు జస్ట్ అడుగుతా. నువ్వేంట్రా బాబు లైక్లు షేర్లు అడుగు తింటున్నావు? ప్లీజ్ ఫాలో మీ. మడ్డగుడు. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. మా అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. ఏంటమ్మా నోరుస్తావా? మాట్లాడుతున్నా టిక్ టాక్ లో. ఇప్పుడైతే పచ్చళ్ళు అనగానే ఇదిగో ఈ అక్క చెల్లెళ్ళు గుర్తొస్తున్నారు గానీ అప్పట్లో పచ్చడి అంటే పెరుగు పచ్చడి అంటే గుర్తొచ్చేవాళ్ళు. టిక్ టాక్ లో ఎక్కడ చూసినా ఈవిడ రాతే ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. ఆవిడ చెప్పింది ఒక రోత డైలాగ్ అయితే అప్పట్లో ఆ రోత డైలాగ్ కి లిప్ సింక్లు ఇచ్చి ఇంకా ఎక్కువ రోత పుట్టించేవాళ్ళు. మెంటల్ పేషెంట్స్ కి మెంటల్ హాస్పిటల్ ఎలానో అప్పట్లో రోతగాలకి టిక్ టాక్ అలాగా. ఒక రోత చేయడం ప్రతోడు ఇంకా దాన్ని ఫాలో అయిపోవటం. మీ ఆయన పేరేంటి? మా హస్బెండ్ పేరా? ఫస్ట్ ఆయన పేరా? ఫస్ట్ ఆయన హస్బెండ్, ఈయన హస్బెండ్ కాదు. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో. చీకటిలో నీడగా మిగిలానే
ఏందక్క ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అనుకోవాలా నవ్వుతున్నావు అనుకోవాలా? నవ్వితే నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి అనుకోకుండా నవ్వు, ఏడిస్తే నలుగురు నువ్వేమైపోతావో అని చెప్పి అనుకునేలాగా ఏడువు, అంతేగాని నువ్వు రెండు కలిపి కొట్టి కూనీ చేయకు. అవుట్పుట్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. బుజ్జి ప్లీజ్, నీకు మొత్తం ఎడిక్ట్ అయిపోయాను, నాకు పిచ్చెక్కేస్తుంది. టిక్టాక్ లో ఉన్న అక్క పేరే ఇషా మనోహరి. అదే మామ ఇంతకు ముందు మనం టిక్టాక్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఆవిడ ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండేది కదా, అది ఈవిడే. జనరల్ గా మామ మనం ఎప్పుడు ఏడుస్తాం, ఇంట్లో ఎప్పుడైనా ఆనియన్ కటింగ్ చేసినప్పుడు లేకపోతే కంట్లో ఏమైనా నలకపడినప్పుడు ఏడుస్తాం, కానీ ఈవిడ అలా కాదు, వీడియోస్ కోసం ఏడుస్తుంది. మా కర్మ అది. పోరా, ఏ ఎల్లమ్మో పుల్లమ్మో పొలాల గట్ల మీద తిరుగుతూ ఉంటారు, వాళ్ళని వెతుకుంటూ వెళ్లి లవ్ చెక్. నీలాంటి నేను సెట్ అవును. వీడియోలో ఉన్న ఈ పెంటం సారీ ఈ పొల్లం ఎవరనుకున్నారు? ఆవిడ ఎవరో కాదు మామ, మన వల్లక్క. ఇప్పుడైతే మన వల్లక్క అమెరికాకి వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్ లో రోత చేస్తోంది, కానీ ఒకప్పుడు మన వల్లక్క ఇండియాలో ఉంటూ లోకల్ గా టిక్ టాక్ లో రోత చేసేది. కాస్త క్రింజ్ చేయడం ఆపు, పోనొద్దులే క్రింజ్ చేయి, ఎందుకంటే మేకింగ్ క్రింజ్ ఈస్ ఫార్ బెటర్ దాన్ షోయింగ్ టాలెంట్. ఇఫ్ యు నో యు నో. 1 1 1 2 2 2 3 4 4 మన టాలీవుడ్ లో ఒకప్పుడు సమంత నాగ చైతన్య ఎలానో టిక్ టాక్ లో షణ్ముఖ్ జశ్వంత్ అండ్ దీప్తి సునైనా అలాగా ఇద్దరు కలిసి చెత్త టిక్ టాక్ లన్నీ చేసి వాళ్ళే పెద్ద క్యూటెస్ట్ కపుల్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళు. కనిపించావు కానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావు. అయితే వెళ్ళి అదే ఆ షణ్ముగడి కోపాన్ని కూల్ చేయి. హీరో 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 అచ్చం గ్రామాల్లో సంచరించే గ్రామసింహం లాగా భలే ఉన్నావన్నా. మగాలందాల పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుందిలే, లేకపోతే సిగ్గుపడతావు ఏంట్రా? క్రాసింగ్ వచ్చిన కుక్క ఫస్ట్ టైం మేటింగ్ చేసినప్పుడు ఎలా సిగ్గుపడుతుందో అలా సిగ్గుపడుతున్నావు. అడుక్కునే వాడికి ఆతులు గీకేటోడ్లాగా ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఎటకారంగా నవ్వే అనుకుంటున్నావేమో, అది ఎటకారంగా లేదు, ఎరుపులో ఉంది. కొంతమంది జనాలకు నేను నచ్చను. అలా కాదురా ఎరుపు కూడా. అరే డిటర్జెంట్ సోపు ఎవడన్నా డ్రాయల్ కేసుకుని ఉతుక్కుంటాడ్రా, దవడలు కేసుకుని రుద్దుకోడు. చిచి ఈడంత పెద్ద రోతపూ కంటెంట్ చేసి రోతేష్ గారిని నేను అక్కడ చూడలా మావా. అసలు జనాలిని బిగ్ బాస్ విన్నర్ ఎలా చేశారా బాబు? ఆ పైప్ లోకి దొరకపోతే నీ కొత్తలోకి దూర్చుకో, అంతేగాని అచ్చొచ్చిన అంబోతికి ఆర్గాజమ్స్ వచ్చినట్టు అలా అరవకు. మళ్ళెందుకు వచ్చావురా మా ప్రాణానికి ఉన్న కాస్త బ్రెయిన్ కూడా బ్రెయిన్ రాట్ చేయడానికా? నాగార్జున గారు ప్లీజ్ సార్, ఈయన మళ్ళీ తీసుకెళ్ళి ఆ బిగ్ బాస్ కొంపలోనే మింగండి సార్. చేపను ఎప్పుడు చూడలేదరా చెప్పి నాయలా, బొక్కలో చేపను పట్టుకుని పెద్ద మియా ఖలీఫాను పట్టుకున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. రే కింద చూడు ఆ చేప ఎగిరి నీ చుల్లి మీద పడింది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అన్నట్టు మామ నువ్వు పొద్దు నుంచి స్నానం చేయలేదు కదా, ఎల్లు మావా వెళ్ళి స్నానం చేసిరా. టైం ఒకసారి చూడు ఎంత అవుతుందో, వెళ్ళి చేసిరా. మళ్ళీ ఇంట్లో వాళ్ళు తిడతారు ఎందుకు మనకి ఇవన్నీ. వెళ్ళే ముందు ఒక్క సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకే. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా, అంతవరకు Oh,